ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. Praise the Lord and greetings to you all in the name of our Lord Jesus Christ. మరొక రోజు ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి ప్రభు యొక్క వాక్యమును ధ్యానించడానికి ఆ మహాదేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. We are praising God for giving us His grace to start another new day by preaching the word of God to you all. అందరూ బాగున్నారు కదూ? We are hoping everyone are doing good. ప్రతిరోజు దేవుడు మనతో తన వాక్కుల ద్వారా మాట్లాడుతూ మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునేటువంటి గొప్ప భాగ్యమును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. We are thanking God for giving us this opportunity to listen to the word of God each and every day and also to strengthen our faith. ప్రతి ఉదయమున ఈ రీతిగా మనం కలుసుకొని ప్రభుని స్తుతించటం ఎంతో సంతోషంగా ఉంది కదా. So isn't it happy to get up early in the morning and start our day by listening to God's word? ఇంతవరకు మనం మాట్లాడిన మనము ధ్యానం చేసిన వాక్యములను బట్టి ప్రభుకే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. We are giving all our glory and honor to God alone for leading us these many days as after we started our program. ఈ రోజు మరొక అంశం ద్వారా మీ ముందుకు రావడానికి ఆశపడుతూ ఉన్నాను. So today also we came up with another new topic to speak with you all. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం నా ఉద్దేశం కాదు, కానీ ప్రతిరోజు మనం చదువుట ద్వారా ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మరింకా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. So our motto is not to tell these words each and every day to you, but our motto is to make each and every one of you to follow the word of God and also to walk in God's faith. ఈ రోజు ఆవగింజంత విశ్వాసం అనే అంశం ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. So the topic for today's message is a faith like mustard seed. ఆ వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునేటువంటి గొప్ప భాగ్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మనకందరికీ వినుచున్న ప్రతి బిడ్డకు దయచేయును గాక. May the Lord strengthen our faith by our today's topic, a faith like mustard seed. దేవుని యొక్క వాక్యములో నుంచి చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వాక్కుని నేను చదువుతున్నాను. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. So let's open our Bible to the book of Matthew chapter 17 and verse 20. So Jesus said to them, because of your unbelief, for assuredly I say to you, if you have faith as a mustard seed, you will say to this mountain, move from here to there, and it will move, and nothing will be impossible for you. దేవుని యొక్క వాక్యము నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమిటనగా ఆవగింజంత విశ్వాసాన్ని పోలుస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. So here God is talking to through his scriptures using a mustard seed, telling us to have a faith like a mustard seed. ఏదో పెద్ద విశ్వాసం కాదండి, కొండలను పెకిలించేంత విశ్వాసం కాదు, కానీ ఆవగింజంత విశ్వాసం మీలో ఉండాలి అని ప్రభు వాక్యం ఈ రోజు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది. God is expecting us to have a faith even just as small as a mustard seed. He isn't expecting us to have a big faith like how big mountains are, but God is expecting us a faith like a mustard. ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందో నీకు నాకు మనందరికీ తెలుసు కదా. We all know how small a mustard seed is. గింజలన్నిటిలో అతి చిన్న గింజ ఆవగింజ. దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత సర్వోన్నతమైన స్థలంలో నివసించేవాడు. మన యొక్క విశ్వాసాన్ని, నీ విశ్వాసం, మనందరి విశ్వాసాన్ని ఆవగింజతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. So here God is comparing our faith with a mustard seed. We all know that among all the seeds, mustard seed is the smallest seed. ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటేనంట ఎంత గొప్ప కార్యాన్నైనా ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. So if we have a faith like this mustard seed, how small this mustard seed, then God is talking to us through his scriptures saying that if you have a faith like a mustard seed, then I will do whatever you ask in my name. ఈ యొక్క ఆవగింజంత విశ్వాసమును బట్టి ఎంతైనా మనం సాధించుకోగలమని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. So God is talking to us through his scriptures saying that with this small faith, whatever you ask, it will be granted to you. ఆవగింజ చిన్నగా ఉంది, కానీ ఆ ఆవగింజ బలంగా పెరుగుతుంది. So if we look at mustard seed, the mustard seed is very teeny, very small, but when it was seeded or planted in soil, then we can see how strong it grows. వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసా? మీకు ఆవగింజంత విశ్వాసమున్న యెడల ఈ కొండను చూసి అక్కడ నుండి ఇక్కడికి పొమ్మనగానే అది పోవును అని చెబుతున్నాడు దేవుడు. So here God is talking to us through his scriptures saying that if you have faith as a mustard seed, if you ask the mountain to move from here to there, then it will be moved. దీన్ని బట్టి దేవుడు మనకు నేర్పే పాఠం ఏమిటనగా మన విశ్వాసమును బట్టి మనం ఏదైనా సాధించుకోగలము. అది అసాధ్యమైన విషయాలను కూడా సాధ్యపరచుకోవటానికి మూల కారణం ఏంటో తెలుసా? విశ్వాసమే మూలమై ఉండాలి.
So the conclusion is, if we want to have any things to happen in our life, if you want to reach anything, the conclusion or the cornerstone is the faith. If you have faith at least as a small size of the mustard seed, then God will do many miracles in our life. దేవుని నమ్ముకున్నటువంటి ఒక స్త్రీ దేవాలయంలో 100 రూపాయలు కానుకేసిందంట. So there was a woman who was a believer of Christ. She came to church and she offered 100 rupees, the money she had in church. అంటే ఇంకా ఆమెకు ఇక ఏమీ లేవు, జీవనోపాధికి సంబంధించినటువంటిది ఏమీ చూసుకోకుండా ఉన్నదంతా కూడా తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో కానుక పెట్టెలో వేసింది. So that woman was not having money for her accommodation or food or for anything. She only had 100 rupees in her pocket and she gave that 100 rupees in God's church. ఆమె యొక్క విశ్వాసం ఏమిటనగా, నా దేవుని సన్నిధిలో నాకు ఉన్నదంతా వేయాలి. అది చిన్న కానుక పెద్ద కానుక కాదు, కానీ ఆమెకున్న విశ్వాసమును బట్టి ఉన్నదానినే తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసింది. So her faith is like she's not thinking if I'm giving a big offering or a small offering to God. She just felt like she needs to give whatever she has. So that is how she has given her offering. ఆమె విశ్వాసము చిన్నదే, ఆమె చేసిన కానుక చిన్నదే, కానీ ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఆమేన్. She was having a little faith and she was also having a little money, but she gave all her money to God. Little money she had, she gave to God without even thinking of her accommodation, food or shelter. But God has gave her triple or multiple times to what she gave. అందుకే నేను చెప్తున్నాను, ఆవగింజంత విశ్వాసం మనలో ఉండాలి. ఇది కూడా ఆ స్త్రీ ఆమె విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చి కానుకేసింది. ఆమె విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచి ఆమె ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులతో ప్రభు ఆమెను తృప్తిపరిచి ఉన్నాడు. So she has entered the church with a faith in her and she has given what all she's having. Then God blessed her more than she could even imagine. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ప్రియ దేవుని పిల్లలారా, కార్యము గనక జరగాలి అని అంటే మనం ఏదో పెద్ద విశ్వాసం అని కాదండి, ఒక చిన్న విశ్వాసమే నీ జీవితంలో ఒక గొప్ప కార్యం ప్రారంభిస్తుంది. So dear church, don't think that if we have a big faith only we can get whatever we are asking for and God will grant us. No, here God's word is talking to us saying that if you have a faith like just a small mustard seed, if you ask God with that much faith also, God is ready to give whatever you ask in his name. బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా ఒక స్త్రీతో మాట్లాడుతుంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ప్రభు చెబుతూ ఉంటాడు. So in Bible God is also talking to a woman saying your faith has saved you. ఆ విశ్వాసం ద్వారానే మనం ఏదైనా సాధించుకోగలం. నీకు ఏ సమస్య ఉన్నా చిన్న విశ్వాసంతో ప్రభు దగ్గర ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీకున్న కొరతలను నా దేవుడు తీర్చగల సమర్థుడని నేను ప్రకటిస్తున్నాను. So even the small faith we have will save our life. With that small faith, if you come to God's presence and ask him wholeheartedly, then you will get whatever you are asking for. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నమ్మిన యెడల దేవుని కార్యమును చూస్తావని వాక్యం చెప్తుంది. So God is talking to us through his scripture saying if you believe you will see many miracles in your life. మనం నిజమైన విశ్వాసంలోనికి రావాలి. We should come into real faith, not a fake faith. అల్ప విశ్వాసం కాదండి. నేటి క్రైస్తవ బిడ్డలకు చాలా మందికి నేను చూసినటువంటి ప్రకారముగా అల్ప విశ్వాసంతో ఉంటున్నారు తప్ప నిజమైన విశ్వాసంలోనికి రావట్లేదు. So many of our Christians, we have a fake faith, like we will be doubting whether we'll get this or not, but God is asking us to come into a real faith but not the fake faith. మన దేవుడు నిజమైన దేవుడు గనుక మన విశ్వాసం కూడా నిజముగా ఉండాలి. Our God is real God, so our faith should also be a real faith. ఆ నిజమైన విశ్వాసమే నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు చేయనయున్నది. So that real faith you have will do many miracles in your family and in your life. దావీదు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసంతో దేవుని మీద విశ్వాసంతో బయలుదేరి ఉన్నాడు. దేవుడు గొప్ప జనాంగంగా చేసి ఉన్నాడు. So David has kept his faith in God and God gave him victory over Goliath, and here Abraham also kept his faith in God and God has multiplied his generation. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు విశ్వాసము ద్వారానే గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. So many people, if we see in Bible, they have gained many blessings or they have seen many victorious things in their life because of the faith they have in God. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఇప్పటి వరకు కనుక నీవు గనక అల్ప విశ్వాసంతో ఉండి ఉంటే, నిజమైన విశ్వాసంలోనికి రాకుండా ఉంటే, ఈ క్షణమే ఇప్పుడే నువ్వు నిజమైన విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు జరగని కార్యాలను, కావు అనుకున్న కార్యాలను నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నా దేవుడు నెరవేర్చును గాక.
So dear church, till now we might be thinking that we are doing a real faith, but it is not a real faith. It might be a fake faith. If you have a realization that the faith you are having now is not a real faith, then this is the time for you to choose. This is the time for you to change and come into a real faith. If you do so, then our God is a great God and a graceful God who is ready to help you and who is ready to grant you each and everything you are asking for. ఆమగింజంత విశ్వాసం మనం కలిగి ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తానని సెలవిస్తున్నాడు కూడా దేవుని బిడ్డ. అలాగే మనం కూడా ఆమగింజంత విశ్వాసం కలిగి జరగని కార్యాలు జరిగించుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిస్తూ ప్రభు చిత్తం చేస్తూ ఆయన కృపని పొందుకొని రాగల దినములో ఇంకా మనము బలపడేటువంటి కృప మా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. So here God is saying that if you have faith as a mustard seed, then I will give you whatever you desire for or whatever you are asking for. And may all of us have a strong faith in Jesus by praying and by seeking his word of God and also by spending our time in God's presence. అబ్రహాము విశ్వాసంతో ముందుకు కొనసాగినట్టుగా ఆ స్త్రీ 100 రూపాయలు దేవుని సన్నిధిలో కానుక వేసి తమ అవసరతలన్నీ దేవుడు తీర్చినట్టుగా ఆమె కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు తీర్చబడింది. ఆమె ఇల్లు అద్దె తీర్చుకోగలిగింది. ప్రతి అవసరతను ప్రభు ఆ చిన్న కానుక ద్వారానే ఆమెకున్న ఆ అల్ప విశ్వాసం పోయి నిజమైన విశ్వాసంలోనికి రావటం ద్వారానే ఆమెకున్నదంతా ఏవుట ద్వారానే దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. అలాగే నీ జీవితంలో కూడా నా దేవుడు గొప్ప కార్యము చేయ ప్రారంభించును గాక. Amen. So here God has made Abraham to be a father to many nations, and also this woman, she gave everything she has to God, and then God has gave her more than what she gave. God has helped her to have good shelter, food, accommodation and everything. So just like how God has helped them through their faith, God is also ready to help us and grant us everything we ask for if we are also having the faith just like how Abraham or this woman is having. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. భర్తకు విశ్వాసం ఉంటే భార్యకు ఉండదు, భార్యకుంటే భర్తకు ఉండదు, ఇద్దరికుంటే పిల్లలకు ఉండదు. ఈ దినమున ఈ వాక్యం వినటం ద్వారా ఒకవేళ ఆ స్థితిలో కనుక మీ కుటుంబం ఉండుంటే, మీరు ఉండుంటే, ఈరోజు దేవుని సేవకుడిగా మీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, మీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు నేను దేవుని సేవకుడిగా ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలంలోనే మీరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. In our family, it could be like if husband can be in faith, but a wife isn't in faith. And sometimes wife is in full faith of God, but the husband isn't. And sometimes when both are having a strong faith in God, their children won't be having faith. So if any of our families are facing the same situation, then as your pastor, I'm going to pray for you, for your family, for your children, for your husbands and wives to change. So everyone please join in this prayer and let's ask God to build a strong faith. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి కృపగల దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఘనమైన రాజ్యానికి స్తోత్రాలు. ప్రతిరోజు ఈ రీతిగా అయ్యా నీ సన్నిధానంలో ప్రభా నీ బిడ్డలతో మాట్లాడే కృపని వాక్యపు వెలుగులో మీరు ఇస్తున్నందులకై స్తోత్రాలు. ఈరోజు తండ్రి ఆవగింజంత విశ్వాసం ద్వారా అయ్యా కొన్ని విషయాలు మేము తెలుసుకునే కృపని ఇచ్చి ఉన్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ విశ్వాసమే, ఆవగింజంత విశ్వాసమే గొప్ప కార్యాలు చేస్తుందని నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ వచ్చారు. అయ్యా ప్రియ బిడ్డలైనటువంటి వారి జీవితాల్లో గనక ఇంకను కూడా అల్ప విశ్వాసముతో కొనసాగుతూ ఉంటే అల్ప విశ్వాసము పోయి ఆవగింజంత విశ్వాసాన్ని సంపాదించుకొని తండ్రి జరగని కార్యాలను, ఊహించని కార్యాలను ఆ కుటుంబంలో ఆయన జరిగించుకున్నటువంటి కృపని మీ నామమును బట్టి మా బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. భర్తకు విశ్వాసం లేకుంటే విశ్వాసం దయచేయండి, భార్యకు విశ్వాసం లేకుంటే నిజమైన విశ్వాసంలోకి తీసుకురండి, పిల్లలకు విశ్వాసం లేకుంటే ఆ పిల్లలు కూడా నిజమైన విశ్వాసంలోకి వచ్చి నిజ దేవుడైన నేను స్తుతిస్తూ గణపరుస్తున్న ఆయన నీ వాక్యపు వెలుగులో నడిచేటువంటి భాగ్యమును ప్రియ బిడ్డలైన మాకందరికీ, మా బిడ్డలందరికీ, విశ్వాస బిడ్డలందరికీ, వినుచున్న వారందరికీ ప్రభువా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రభువా యేసు నామములో నిజమైన విశ్వాసంలోనికి వచ్చుదురు గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. Dear Jesus, Lord, thank you God for giving us another beautiful day. Lord, thank you for showering your grace and mercy on us to see another new day in our life. Lord, you are speaking to us through your scriptures, saying that if we have a faith like a mustard seed, and you will help us to achieve whatever we want in our life. If we ask the mountain to move from here to there, it will be moved. And you are saying that there is nothing impossible to you, God. Lord, help us to keep our faith in you. Help us to ask everything in your name, and help us to receive all our blessings that you have in store for us, Lord. Lord, in our families, husbands might have faith and wives might not have, and vice versa can happen in our life, Lord. Please help our family, help our life, so that we can have a strong foundation in faith, and help us to ask and receive many blessings in our life. In Jesus' name I pray. Amen. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. May the Lord bless you and your family. ప్రభు యొక్క మహాకృప మీకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక. May the Lord's graceful hand be on you and your family. ఓకే, మంచిది. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. If it's possible, we'll meet in another daily spiritual bread. Thank you. you.